నమస్తే, నేను మీ సతీష్. రంకెలయ్యకు అచ్చోసిన అంబటి అంటూ ఈ రోజున అంబటి రాంబాబు గారి పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలతోటి మండిపడతా ఉన్నారు. మరి ఎవరు ఇంతలాగా అంబటి రాంబాబు గారి పైన ఇంత సీరియస్ కామెంట్స్ చేస్తూ ఉంది? ఏ అంశంలో ఎందుకు ఆయన పైన ఇలాగ ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, నిన్న అంబటి రాంబాబు గారు మరి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైనే ఈ రకమైనటువంటి ఆగ్రహం కావచ్చు, ఇలాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, మరి ఇలాంటి స్పందన అయితే కనుక ప్రజల నుంచి వస్తూ ఉంది. మరి అంతలా అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఏమిటి అనేటువంటిది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. సాక్షి ఛానల్ మీద మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసు రిజిస్టర్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇక్కడి నుంచి చూడండి, ఈయన చెప్పేటువంటి వాటిలో కొన్ని వాస్తవాలు ఆయన నోటితోటి ఆయనే ఒప్పేసుకుంటాడు. ఏమిటనేటువంటివి కూడా నేను తర్వాత చెప్తాను. ముందుగా అయితే సాక్షి ఛానల్ పైన కేసులు పెట్టారు, కొన్ని ప్రైవేట్ ఛానల్స్ పైన అని చెప్పారు కదా, పూర్తిగా విందాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం. వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులను రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో సాక్షి ఛానల్ని, వాస్తవాల్ని ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని అట. ఆ ప్రైవేట్ ఛానల్స్ ఏవి? బ్లూ మీడియాగా పిలువబడుతున్నటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి బిస్కెట్ల కోసం ఏదైతే ఆ సాక్షి ఛానల్ లేదా ఆ సాక్షి పత్రికలో మరి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకొని విష ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటాయో, వాటిని అందిపుచ్చుకుని వాటిని ఇంకో కొత్త యాంగిల్లో, ఇంకో కొత్త రకంగా కొత్తదనాన్ని రంగరించి దాన్ని మసిపూసి, వాస్తవాల్ని మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఆ విషయాన్ని, ఆ చండాలాన్ని తమ ఛానల్స్ తోటి ప్రసారం చేసేటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్. ఆ ప్రైవేట్ ఛానల్స్ ఏమిటి అవన్నీ కూడా అంటే బ్లూ మీడియాకు చెందినటువంటి ఛానల్స్. ఆయనే ఒప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఈ తర్వాత ఇంకోటి చెప్తాడు ఆయన, అది వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం. వారి క్రితం వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, వీడియోలో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. ఇవి న్యూట్రల్ గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని అది చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది వాస్తవం. చెప్పేటటువంటి ప్రయత్నం కాదు, అలా నమ్మించాలి అనేది మీ కుట్ర. ఇక్కడ ఆయనే చెప్తా ఉన్నాడు కదా, కొన్ని న్యూట్రల్ ఛానల్స్ అని చెప్పాడు ఆయన. మీరు వినే ఉంటారు కదా. అంటే ఈయన దృష్టిలో ఏంటి? సాక్షి ఛానల్, సాక్షి పత్రిక, ప్రైవేట్ ఛానల్స్, న్యూట్రల్ ఛానల్స్, ఇలా 3 రకాలైనటువంటి మీడియాలు ఉన్నాయి. ఇందులో సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఏం చేస్తాయి? విషాన్ని నింపుతాయి, విషాన్ని ప్రజల మీదకి చిమ్ముతూ ఉంటాయి. ఏదో రకంగా తప్పుడు ప్రచారాన్ని తెచ్చి, ఇదిగో వర్షం పడింది అంటే చాలు అమరావతి మునిగిపోయింది, అమరావతి పూర్తిగా మునిగిపోయింది, అసలు అక్కడ అడుగు తీసి అడుగేసేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసని ఆ సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో ఆ వార్తా కథనాలు, వార్తలు ప్రసారాలు చేయడం చేస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుని ఈయన చెప్పే ఆ ప్రైవేట్ ఛానల్స్ ఏవైతే కనుక బ్లూ మీడియాలో ఉన్నటువంటి వీళ్ళ సర్కిల్స్లో ఉన్న ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అవునవును అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఘోష ఏమిటి అంటే, ఇలాంటి విష ప్రచారం చేస్తున్నందుకు ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఫైల్ చేశారట. దాంతో వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ అయింది సాక్షి ఛానల్ పైన. అలాగే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ అని చెప్తా ఉన్నటువంటి ఆ బ్లూ మీడియా ఛానల్స్ మీద కూడా ఈ రోజున ఒక కేసు ఫైల్ అయింది. విష ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రసారాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి అక్కడ ఆయనే చెప్తా ఉన్నాడు న్యూట్రల్ ఛానల్స్ అని. ఈ న్యూట్రల్ ఛానల్స్ ఏంటయ్యా అంటే, ఎక్కడ ఏమి ఇబ్బంది ఉంది, వర్షాలు పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మరి ముంపు జరిగితే ఎక్కడ ముంపు జరిగింది, ఎక్కడ ఏం నష్టం వాటిల్లింది అని చెప్పి అవి చూపిస్తాయి. ఈ రోజున వాటిని న్యూట్రల్ ఛానల్స్ అని వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉంది అని చెప్పాలని చూసినాయి అని. కానీ ఇబ్బందికర పరిస్థితి ఎక్కడుంది, ఏముంది, ఏ రకంగా వచ్చింది, వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఇంకా మనం ముందు చర్చించుకుందాం. కానీ ఈయన మాటలు విందాం. దీనిలో అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి, అమరావతిలో అసలు నీళ్లు నిలవలేదని చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అమరావతి అనేది
ఒక సముద్రం లాగా తయారైంది బా. మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల. నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది. కొండవీటి ప్రాంతం నుంచి అవును. ఎక్కడైతే కొండలు ఉన్నాయో కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకొని ఇక్కడ కొండవీటి వాగు లాగా వస్తుంది. వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి. ఆ వాగు పొంగి పొరులుతుంది, వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. అంతే కదా. అక్కడ మీరు లిఫ్ట్ పెట్టారు. శభాష్. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ని 222 కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ, ఒకసారి చూసుకోండి. శాశ్వత పరిష్కారం, రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు, శాశ్వతమైన పరిష్కారం, నీళ్ళెత్తి తోడేస్తున్నాం. మరి ఇవాడు కూడా పనిచేస్తుందే. లిఫ్ట్ తోడుతున్నారు, తగ్గవే నీళ్లు. ఎందుకని? నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను, నీరుకొండ ప్రాంతం వెళ్ళాను. అక్కడ కాలేజీ ఒకటి ఉంది, ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను. ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసాను. మొత్తం భయంకరమైనటువంటి చెరువు లాగా ఉంది, పెద్ద చెరువు, కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా సవాలు చేసి చెప్తున్నా, కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని. కమాన్ రండి, చూపిస్తాం అంటున్నాడు. ఇది అంబటి రాంబాబు గారు. ఆయన చెప్పదలుచుకుందల్లా ఏమిటి అంటే, అమరావతి ఒక సముద్రంలా తయారైపోయింది. ఏది 5 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకి అమరావతి పూర్తిగా మునిగిపోయింది అని చెప్తూనే, అమరావతి ఆ ప్రాంతం అంతా కూడా చెరువులా, ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర అంతా కూడా వేల ఎకరాల చెరువులాగా తయారైందట. సముద్రమా చెరువా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ముందు మీరు ఫిక్స్ అవ్వాలి అంబటి రాంబాబు గారు. అలాగే ఈయన చెప్తా ఉన్నాడు, ఈయన వెళ్ళాడట, వెళ్ళి మొత్తం అమరావతి నడిబొడ్డున ఎక్కడైతే మొత్తం సముద్రంలా తయారైపోయిందో ఆ నడి మధ్యలో నుంచుని మొత్తం పరిశీలించి వచ్చాడంట. మరి అంత వరద, అంత ఉధృతి, అంత పెద్ద సముద్రంలాగా తయారైపోతే ఈయన బ్రతికి బయటకి ఎట్లా వచ్చాడు? ఆ సముద్రంలో కొట్టుకుపోవాలి కదా. వీళ్ళు కార్లలో వెళ్తారు, మంది మార్బలాలతో వెళ్తారు, కార్లన్నీ బాగానే వెళ్తాయి, బాగానే వస్తాయి, వాటి మీద కనీసం టైర్లు దాటి పైకి కూడా బురద అంటదు. కానీ సముద్రంలాగా తయారైపోయింది. ఏమిటిది అంటే, పూర్తిగా అమరావతి పైన విషం చిమ్మాలి. 2019లో అధికారంలోకి రావడానికంటే ముందరి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అక్కసు. కారణం ఏమిటంటే, ఈ రోజున అమరావతి అనేటువంటి ఆ రాజధాని నిర్మాణం పూర్తయితే ఆ పేరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఇందులో తన గొప్పతనం ఏమీ లేదు అని చెప్పి ప్రజలు కూడా చర్చించుకోవడం మానేస్తారు ఆయన గురించి అని చెప్పి అమరావతిని నాశనం చేయాలి. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిని శాశ్వతంగా సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుకుంటూ వచ్చాడు. 2014 నుంచి 2019 మధ్యన కూడా అమరావతికి మాకు కొంత ఏదైతే కనుక లోన్ కావాలి అని చెప్పి, అప్పు కోసం అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే, అబ్బే అమరావతిలో నిర్మాణాలకి మీరు అప్పు ఇవ్వబాకండి, అది ముంపు ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగదు, మీరు ఇచ్చేటువంటి డబ్బులు వేస్ట్ అయిపోతాయని చెప్పి మెయిల్లు పెట్టి ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అమరావతి మీద అంత విషాన్ని నింపుకున్నాడు మనసులో, మైండ్లో. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత R5 జోన్ అని చెప్పేసి అమరావతిని పాడుపెట్టాడు. 5 ఏళ్ల పాటు అమరావతిని నాశనం చేయడమే కంకణం కట్టుకున్నాడు. రోడ్లు తవ్వుకుపోయారు, కంకర తవ్వుకుపోయారు, పైపులు కోసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు అక్కడ జరిగినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా పాడుపెట్టారు. 5 ఏళ్ల పాటు అమరావతిని ఎలా నాశనం చేయాలో అలా నాశనం చేసుకుంటూ వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే మెయిళ్లు పెట్టడం. ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వమే 15,000 రూపాయలు గ్రాంట్ ఇప్పిస్తూ ఉంటే, అబ్బే మీరు డబ్బులు ఇవ్వబాకండి, అమరావతి పూర్తిగా కూడా నాశనం అయిపోయేటువంటి ప్రాంతం, అది అసలు అభివృద్ధి చెందదు అని చెప్పి మళ్ళీ మెయిళ్లు పెట్టించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. అమరావతి మీద అంత విషం నింపుకున్నారు. ఈ రోజున సాక్షి ఛానల్ పైన, అలాగే సాక్షి పత్రిక పైన, కొన్ని వీళ్ళ బ్లూ మీడియా ప్రైవేట్ ఛానల్స్ పైన కేసులు పెట్టారట. ఎందుకు అంటే, వారం రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడతా ఉంటే అక్కడ పూర్తిగా కూడా మునిగిపోయింది, ఒక సముద్రంలా తయారైంది, చెరువులా తయారైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాడు కదా, కొండవీటి వాగు ఎక్కడో కొండ ప్రాంతం నుంచి, కోన ప్రాంతాల నుంచి గుంటూరు మీదగా వస్తుంది అని చెప్పి. ఎస్, వాస్తవంగా కొండవీటి వాగు పొంగింది. ఇవాళ కొత్తగా పొంగట్లేదు కదా, దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది కదా. గడిచిన 5 ఏళ్ళు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, గాడిదలు కాశారా, గుడ్డి గుర్రానికి పళ్ళు దొంగతూ కూర్చున్నారా? మరి అక్కడ ఆ సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అనే దానికి ఏదో ఒక ఆలోచన చేయాలి కదా. ఈ రోజున కూడా జరుగుతుంది ఏమిటి అంటే, అమరావతి ప్రాంతం ఎక్కడా మునగలేదు.
అమరావతి ప్రాంతానికి ఎక్కడా కూడా ముప్పు లేదు, అది ఎక్కడా కూడా ముంపు ప్రాంతం కాదు. వాస్తవానికి ఏమిటి అంటే కొండవీటి వాగుకి ప్రతి సంవత్సరం కూడా ఈ వరద వచ్చినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు వరద నీరు అనేటువంటిది భారీ ఎత్తున చేరుతుంది. ఆ వరద నీరంతా కూడా గుంటూరు మీదుగా అమరావతి ప్రాంతం మీదుగా వెళ్ళి కృష్ణానది ఎగువన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి కృష్ణానదిలో కలుస్తుంది. అయితే ప్రతిసారి కూడా ఈ వరద వస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి దిగువన ఉండేటువంటి కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు అక్కడ ముంపు అనేటువంటి జరుగుతోందని చెప్పి 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈయన చెప్పారు కదా, లిఫ్ట్ కట్టారు అని చెప్పి. ఎస్, అక్కడ వచ్చేటువంటి వరద నీటిని లిఫ్ట్ చేసి నదిలో కలిపేందుకు లిఫ్ట్ను కూడా కట్టారు. మరి ఈ రోజున కూడా అది ఉంది కదా, ఎందుకు ఆ నీళ్ళు ఎత్తలేకపోతున్నారు అంటే 5 ఏళ్ళు ఆ లిఫ్ట్ను పాడుపెట్టింది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి కనీసము దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు. పట్టిసీమను నాశనం చేయాలనే చూశారు. అన్నమయ్య డ్యామ్ మనం చూసాం కదా, గేట్లు కొట్టుకుపోయినాయి. కారణం ఏమిటి అంటే కనీసం వాటి మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేదు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రాజెక్టుల విలువ తెలిస్తే కదా, లిఫ్ట్ల విలువ తెలిస్తే కదా, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏమిటో కనీసం అవగాహన ఉంటే కదా. టీఎంసీ అంటే ఏమిటో తెలియనటువంటి ఈ వ్యక్తి ఇరిగేషన్ శాఖకు మంత్రిగా చేశాడు. పోలవరం ఎప్పటికి పూర్తయిద్దయ్యా అంటే నేనేమైనా ఇంజనీర్నా, నాకేం తెలుస్తుంది అని చెప్పినటువంటి ఈ అంబటి రాంబాబు ఈ రోజున ఇరిగేషన్ శాఖ గురించి, అలాగే కొండవీటి వాగు, అలాగే అక్కడ కృష్ణానది దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్ కు డబ్బులు ఇచ్చారా 5 ఏళ్ల పాటు? అంబటి రాంబాబు దానికి సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాడుబెట్టిన ప్రాజెక్టులు, వీళ్ళు 5 ఏళ్ల పాటు పాడుబెట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ రోజున కొండవీటి వాగుని అమరావతి ఏదైతే గనక బ్లూ అండ్ గ్రీన్ సిటీ కింద తయారు చేసేటువంటి క్రమంలో భాగంగా కొండవీటి వాగుకు సుందరీకరణ పనులు కూడా ప్రారంభిస్తా ఉన్నారు. అయితే ఈ రోజున ముంపు జరగలేదా అంటే ఎస్, ఆ లిఫ్ట్ దగ్గర ఏదైతే గనక నీళ్లు వెనక్కి కొట్టినటువంటి పరిస్థితుల్లో నీరుకొండ, అలాగే ఇంకొంత ప్రాంతం ఏదో ఉంది, ఆ ప్రాంతంలో కొన్ని ఎకరాల పొలం మాత్రం ముంపుకు గురైంది. అది కూడా ఏమిటి అంటే 3 రోజుల తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. కానీ వీళ్ళు మాత్రం మొత్తం సోషల్ మీడియా, ఈ వైసీపీ సోషల్ మీడియా, అలాగే వీళ్ళ బ్లూ మీడియా ఛానల్స్లో మొత్తం మునిగిపోయింది, అమరావతి ప్రాంతం అసలు సముద్రంలో తయారైంది, 1000 ఎకరాల చెరువులో తయారైంది అని చెప్పేసి అవాస్తవాల్ని, విష ప్రచారాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అసలు కొండవీటి వాగు దిగువన ఉండేటువంటి ప్రాంతాలకి ఈ వరద వచ్చినప్పుడు ఎలాంటి ముంపు జరగకుండా, ఎలాంటి నష్టం వాటిల్లకుండా గ్రీన్ అండ్ బ్లూ సిటీ కింద అమరావతి ప్రాజెక్ట్ ఏదైతే కనుక ఆ పనులు పూర్తి చేస్తూ ఉన్నారో అందులో భాగంగా కొండవీటి వాగు సుందరీకరణ పనులు కూడా చేపడతా ఉన్నారు. ఆ పనులు చేపడుతున్నటువంటి క్రమంలో కొన్ని చోట్ల అమరావతి పనులు కూడా జరుగుతూ ఉండడంతో వరద నీరు అనేటువంటిది వెనక్కి కొట్టి నీరుకొండ దగ్గర ఇంకొంత ప్రాంతం అనేటువంటిది ముంపుకు గురైంది. ఆ మాట వాస్తవం. కానీ అమరావతి పూర్తిగా మునిగిపోయింది అని చెప్పడం అబద్ధం. ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి అమరావతి ఏమిటి, ఈ రోజున రాజధాని కోసం అని చెప్పి భూములు సేకరించబడి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మునిగిపోయాయి అన్నారు. కానీ అక్కడెక్కడ ముంపు జరగలేదే. అక్కడ వేసినటువంటి పత్తి పంట అలాగే కనిపిస్తూ ఉందే. ఐకానిక్ టవర్స్ నేను చూపిస్తాను, ఆగండి. ఈయన చెప్పాడు కదా అమరావతి మొత్తం సముద్రంలో తయారైందని. ఇది చూస్తూ ఉన్నాం కదా నీళ్లు, ఇవే ఆయన చెప్పినటువంటి సముద్రం అన్నమాట. ఇదే అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి సముద్రం. ఇది ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం. వర్షం పడినప్పుడు మన ఇళ్ల దగ్గర మెయిన్ రోడ్లు, సీసీ రోడ్లు ఉన్న దగ్గరే నీళ్లు నిల్వ ఉంటా ఉన్నాయి. అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. నీళ్లు అవేమైనా పెద్ద నీరా? పోనీ అవి పూర్తిగా మునిగిపోతే ఆ గడ్డైనా కనిపిస్తుందా? దీన్ని చెప్పి 1000 ఎకరాలు మునిగిపోయినటువంటి చెరువు అని చెప్పాడు. ఇది అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే సీడ్ క్యాపిటల్ సిటీలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం. ఇది హైకోర్టు దగ్గర ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ నిర్మాణం మొత్తం మునిగిపోయిందని చెప్పాడు అంబటి రాంబాబు. ఛాలెంజ్ చేస్తున్నా అన్నాడు. ఏది ఛాలెంజ్? ఇదేనా? ఇవి ఎప్పుడో తీసినవి కాదు. ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. నిన్న అంబటి రాంబాబు ఎప్పుడైతే ఛాలెంజ్ విసురుతున్నా, సవాల్ విసురుతున్నా అని చెప్పేసి ఓ పెద్ద గంభీరమైనటువంటి గొంతుతో మాట్లాడాడో ఆ వెంటనే అదే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉండేటువంటి రైతులు ఐకానిక్ టవర్స్ మొత్తం మునిగిపోయింది అన్నావుగా అంబటి రాంబాబు, సముద్రం అయిపోయింది అన్నావు కదా, ఇదే అమరావతి ప్రాంతంలో కదా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా కొట్టుకుపోయింది ఆ సముద్రంలో. నువ్వు వెళ్ళి పరిశీలించా అన్నావు కదా, నువ్వు కూడా కొట్టుకుపోవాలి కదా, నువ్వు బతికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఎట్లా పెట్టావు, ఎక్కడ మునిగిపోయింది ఇది అని చెప్పి కౌంటర్గా చూపిస్తూ ఉన్నారు. ఇదంతా ఏమిటి అంటే అమరావతి అభివృద్ధి చెందకూడదు, అమరావతిని నాశనం చేయాలి. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకే అమరావతి పైన విషం చిమ్ముతూ వరదలు వచ్చినాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటే చాలు
వీళ్ళు మైకులు పట్టుకుని ఇంకా అయిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే ఇంకా అల్పపీడనం ఎప్పుడు అన్నది కూడా చెప్పరు. ఇంకో 4 రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతుందనో ఇంకోటనో ఆ వార్త పూర్తిగా రాదు. బంగాళాఖాతంలో అల్పపీడనం అనగానే వీళ్ళు ఇక్కడ అమరావతి మునిగిపోయింది అనే ప్రచారం మొదలు పెట్టేస్తారు. అలాంటి విష ప్రచారాల్లోంచి వచ్చిందే ఈ రోజున కొండవీటి వాగు పొంగింది, అమరావతి సముద్రమైంది, 1000 ఎకరాల చెరువు అయిపోయింది అని చెప్పి అంబటి రాంబాబు గగ్గోలు పెడతా ఉన్నాడు. అందుకే రంకెలయ్యకు అచ్చోసిన ఆంబోతులాగా రంకెలయ్యబాకు అంబటి రాంబాబు అంటూ అమరావతి ప్రాంత ప్రజలు కూడా ఈ రోజున అంబటి రాంబాబు పైన మండిపడుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.